స్టార్ట్ చేసినప్పుడు ఎంతమందికి తెలుసు? సూపర్, మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు మీ తమ్ముడికి ఏం బాగా అప్పుడు ఏం చూపిస్తున్నారు మన హాస్పిటల్లో? టైఫాయిడ్ జ్వరం. ఇప్పుడు బాగా అయిపోయిందా? ఓకే, సిగరెట్ బీడీకి అలవాటు కాకూడదు. మీరు మంచిగా చదువుకొని మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి, సరేనా? నేను కూడా మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఉన్నప్పుడు. నేను చదివింది ఏపీఎస్ స్కూల్ గ్యారంపల్లి. ఐడియా ఉంది ఎవరికైనా? ఏపీఎస్ స్కూల్ గ్యారంపల్లి, ఏపీఎస్ స్కూల్ గ్యారంపల్లి. మీలాగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మనకున్న ఇప్పుడు గొప్ప టీచర్స్ ఉన్నారు మనకి. వాళ్ళ మోటివేషన్ ద్వారా చదువుకొని నేను ఇంత దూరం వచ్చి మీరు ముందు నిలబడుతూ మాట్లాడుతున్నాను. సో టీచర్స్ చెప్పింది సరేనా? టీచర్స్ చెప్పింది కరెక్ట్గా ఫాలో అయ్యి మంచిగా చదువుకొని మీ టీచర్స్కి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే మన ఆయుష్ చిన్నపిల్లల హాస్పిటల్లో ఐసీయూ ఫెసిలిటీ ఏ రకమైన విష జ్వరాలకి, చర్మ వ్యాధులకి, ఫిట్స్కి అన్నిటికీ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంటుంది, సరేనా? పిల్లలందరికీ చిన్నప్పుడు ఉన్నప్పుడు గోబీలు, పానీపూరీలు ఇవంటే భలే ఇష్టంగా తింటారు కదా మీరు. కానీ అవి తినకూడదు. అవి కానీ ఎక్కువ తింటే కడుపులో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పుండ్లు ఫామ్ అవుతాయి, పుండ్లు వస్తాయి. చాలా మంది నా హాస్పిటల్కి వచ్చి చూస్తున్నారు, కడుపు నొస్తాను, సరేనా? ఇన్ఫెక్షన్ వల్ల పుండ్లు వస్తాయి. సో పానీపూరి కానీ, ఫ్రైడ్ రైస్లు, గోబీలు ఇవి ఎక్కువ తినద్దండి బయట, ఓకేనా? ఓకే, సో హెల్తీ ఫుడ్ తీసుకోండి, మంచిగా ఉండే ఆహారం తినాలి, సరేనా? చదువుకోవాలి, మంచిగా చదువుకొని డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఏది నచ్చితే అందులో ఉండాలన్నమాట. చాలా చాలా చక్కగా చదువుకోవాలి. చదువు ఒక్కటే మీకు అవసరం, సరేనా? అన్ని ఫీవర్ వచ్చినా, ఏం వచ్చినా, ఏ టైం అయినా మన హాస్పిటల్ 24/7 24 గంటల్లో ఎప్పుడు కాల్ చేసినా అవైలబుల్గా ఉంటారు, సరేనా? మీ పేరెంట్స్కి మీరు చెప్పి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూపించుకొని వెంటనే స్కూల్కి రావాలి. ఏలో స్కూల్ డుమ్మా కొట్టడం, స్కూల్ తిరగడం ఇవన్నీ కామన్. ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్ అట్ ద సేమ్ టైం హ్యావ్ ఎ హెల్తీ ఫుడ్ అండ్ యూ యూటిలైజ్ ఆల్ ఓకే.